బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంగా రజతోత్సవ వేడుకలకు వరంగల్ నగరం వేదిక కాబోతుంది. హనుమకొండ జిల్లా ఎలకతుర్తి దగ్గర జరిగేటువంటి బహిరంగ సభకు చలో వరంగల్ పేరిట ఒక మహాసభ నిర్వహించబోతున్నారు. దానికి కేసీఆర్ గారు రాబోతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ, ఆసక్తికరమైనటువంటి అంశాలు కూడా రేకెత్తుతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి పోరాట స్ఫూర్తిని కనిపించారో మళ్ళీ మరొకసారి కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇది ఒక చర్చనీయాంశంగా మారేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంగర కలాన్ సభ తర్వాత అంతటి భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తూ అందరినీ కార్యక్రమం చలో వరంగల్కు ఉద్యుక్తులను చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి హనుమకొండ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి సభ ఏర్పాట్లకు సంబంధించి ఎలాంటి ఇనిషియేషన్ తీసుకుంటున్నారు? ఇప్పటికే మాజీ మంత్రులు కూడా ఇక్కడ పర్యవేక్షణ కూడా జరుగుతుంది. ఇప్పటికే సభ సమావేశానికి సంబంధించి కూడా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో వారు ఎట్లాంటి ఇనిషియేషన్ తీసుకుంటున్నారు? సభ ఏ విధంగా జరగబోతుంది? రజతోత్సవ సభల్లో ఎలాంటి ప్రత్యేకత ఉండబోతుంది? ఒకసారి వినయ్ భాస్కర్ గారిని కలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఇప్పటి వరకు కొంత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో కొంత ఉత్సాహం కనిపిస్తుంది. మళ్ళీ రజతోత్సవ వేడుకలు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? కేసీఆర్ గారు మళ్ళీ ఒకసారి ప్రజల్లోకి వచ్చి ఇంత పెద్ద బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. కొంగర కలాన్ సభ తర్వాత అంతటి స్థాయి ఉంటుందన్నటువంటి ప్రచారం కూడా జోరుగా జరుగుతుంది. ఎట్లుంటుంది సార్? చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. 25 ఏళ్ల క్రితము తన డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా 25 ఏళ్ల క్రితం త్యాగాల పునాది పైన టీఆర్ఎస్ పార్టీ స్థాపించినటువంటి అధినేత కేసీఆర్ గారు తన 14 ఏళ్ల పాటు తెలంగాణ ప్రాంతమంతా కూడా కలదిరిగి ఏ ప్రాంతంలో ఏ వనరులు ఉన్నాయి, ఏ ప్రాంతంలో ప్రజలు ఏ కష్టాలు పడుతున్నారు, ఏ వర్గానికి తెలంగాణ వచ్చినాక న్యాయం చేయాలని చెప్పి 14 ఏళ్ల పాటు సకల జనులను ఏకతాటిపై తీసుకొచ్చి సకల జనుల సమ్మె ద్వారా మరి దేశంలో ఉన్నటువంటి అనేక పార్టీలను కూడా ఏకతాటిపై తీసుకొచ్చి తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనంతరం టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా చేయడం జరిగింది. మరి 14 ఏళ్ల పాటు ఉద్యమ నేపథ్యం, అదేవిధంగా 10 ఏళ్ల పాటు మరి ప్రభుత్వంలో ఉండి మరి అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో దేశంలో ఎక్కలేని విధంగా అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసి మరి తెలంగాణ ప్రజల్లో గుండెల్లో ఒక దైవంలాగా నిలిచినటువంటి కేసీఆర్ గారు మరి టీఆర్ఎస్ పార్టీ మరి 25 ఏళ్లలో అడుగు పెడుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో రజతోత్సవాలను నిర్వహించాలని చెప్పి మరి ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఆనుకొని ఉన్నటువంటి ఎల్కతుర్తిలో బ్రహ్మాండంగా అన్ని కూడా ఏర్పాట్లు చేయాలని చెప్పి మాకు ఆదేశించడం జరిగింది. ఎప్పటికప్పుడు మరి మాతోని సమీక్షించుకోవడం జరుగుతుంది. మరి స్థానికంగా మాజీ శాసనసభ్యునైనటువంటి కెప్టెన్ సతీష్ గారి మరి కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి ఎల్కతుర్తిలో బ్రహ్మాండంగా 1835 ఎకరాల రైతులు మరి వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ స్థలంలో ఈ కార్యక్రమం నిర్వహించాలి, ఈ సభ మా దగ్గరనే నిర్వహించాలని చెప్పి రైతులు స్వచ్ఛందంగా వచ్చి మరి వారు కాన్సెంట్ ఇవ్వటం జరిగింది. ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా అవుతుంది. మాకు అంచనాలకు మించి మరి బ్రహ్మాండంగా ఈ సభ విజయవంతం అవుతుందని మేము భావిస్తున్నాం. మరి వాస్తవంగా అయితే ఇప్పటికే కేసీఆర్ గారి ఆదేశం మేరకు అక్కడ ఉన్నటువంటి డైరీలలో కానీ వాటర్ బాటిల్స్ కూడా 10 లక్షల వరకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మరి వేసవిని దృష్టిలో పెట్టుకొని మరి వస్తున్నటువంటి ప్రజానికానికి ఇబ్బంది కావద్దు, మా కార్యకర్తలకు కూడా ఇబ్బంది కావద్దు అని చెప్పి చల్ల ప్యాకెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 50-60 వాహనాలలో వస్తున్నటువంటి శ్రేణులకు కూడా ఇబ్బంది కాకుండా పార్కింగ్ స్థలాలు, వస్తున్నటువంటి వారికి సుమారు 1,50,000 కుర్చీలు కూడా వేయించడం జరిగింది. ఈ తీరుగా అయితే ఏర్పాట్లన్నీ కూడా కొనసాగుతున్నాయి. మేమందరం కూడా, ఎందుకంటే దేశంలో ఎక్కలేని విధంగా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి బలం ఏంటంటే 60 లక్షల సభ్యత్వం గలటువంటి 60 లక్షల కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు. కాబట్టి ఈ ఉత్సవం అందరం కూడా ఒక పండుగ వాతావరణంలో చేసుకుంటున్నాం. ఇదేదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసననో ధర్నాలో కాదు, కేవలం మా పండుగ, మా పుట్టినరోజు, అంటే మా పార్టీ పుట్టినరోజు. ఆ పుట్టినటువంటి పిల్ల 25 ఏళ్లలో 15 ఏళ్ల పాటు పోరాడి తెలంగాణను 60 ఏళ్ల తెలంగాణ కళ నిజం చేసింది. కాబట్టి అందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో ఉత్సాహంగా వస్తున్నారు. ఈ సభ మా అంచనాలకు మించి వస్తున్నాయి. వచ్చిన వారందరూ కూడా
మరి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు అప్రాక్సిమేట్లీ ఎందుకంటే అంత పెద్ద సభ 25 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఒక విజయోత్సవ వేడుకలే అనుకోవచ్చు. ఎందుకంటే పార్టీ కూడా విజయవంతంగా ఉంది, ఉద్యమంలో అలాగే అధికారంలో కూడా బాగానే ఉన్నది. ఇటువంటి నేపథ్యంలో సంఖ్య సమీకరణ ఎంత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది? సమీకరణ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు జన సమీకరణకి? మా అంచనాలకు మించి వచ్చేటట్టున్నారు. అంటే మా సభ్యత్వమే 60 లక్షలు ఉన్నాయి. ఎన్ని లక్షల మంది వస్తారు ఏందనేది ఇంకా మాకు అంచనా దొరుకుతుంది. మొత్తానికి మాత్రం 1,50,000 కుర్చీలు మాత్రం ఏర్పాటు చేస్తున్నాం. వారికి సరిపడా బ్యారికేడ్స్ కడుతున్నాం. మరి పెద్ద ఎత్తున సుమారు అంటే 1800 ఎకరాలలో ఈ సభాస్థలితో పాటు పార్కింగ్ కూడా వస్తున్నటువంటి జనానికి సభాస్థలి దూరం ఉండకుండా ఆనుకొనే ఉండేటట్టు పార్కింగ్ స్థలం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వేసవిని దృష్టిలో పెట్టుకొని అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంబులెన్సులు కానీ ఫస్ట్ ఎయిడ్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ ఏం జరగకుండా కూడా అన్ని చర్యలు తీసుకున్నాం. సార్ ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు ఒక మహోత్కృష్ట కార్యక్రమం యొక్క దీన్ని అభివర్ణించారు తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని. అట్లాంటప్పుడు నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి ప్రజలు అంతా స్వచ్ఛందంగా సబ్బండ వర్గాలు ప్రయాణించినటువంటి ఒక నావలాగా దీన్ని అభివర్ణించేటువంటి పరిస్థితి కనిపించింది. అట్లాంటి సందర్భంగా 25 సంవత్సరాల తర్వాత జరిగేటువంటి ఒక గొప్ప కార్యక్రమంగా అంతర్గత ఒక అంటే రజతోత్సవ వేడుకలు కూడా మీరు నిర్వహిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ గారు ఈ సభలో ఎట్లాంటి అంశాలని తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది? పార్టీ అంతర్గతంగా మీకు ఏమైనా దిశానిర్దేశం చేశారా, లేకపోతే ఏదైనా సమాయత్తం చేసే విధంగా ఇది ఒక సన్నాహక సమావేశం లెక్క దీన్ని అనుకోవచ్చా? అంటే వాస్తవంగా 25 ఏళ్ళ తన అనుభవాన్ని అంటే తెలంగాణ సాధించిన క్రమం అనుకోండి. ప్రభుత్వం 10 ఏళ్ల పాటు పరిపాలించినటువంటి సంక్షేమ పథకాలు అన్నీ కూడా రంగరించి వారు వచ్చినటువంటి ప్రజానీకానికి వివరిస్తారని మేము భావిస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా నాతో పాటు అందరు మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వారి ఉపన్యాసాన్ని వినేదానికి ఆసక్తి ఉన్నారు. వారు ఏం దిశ నిర్దేశిస్తే ఒక సైనికుల్లాగా గులాబ్ సైనికుల్లాగా క్షేత్రస్థాయిలో మేము పనిచేస్తాం. ఓకే సార్, ఇప్పటివరకు తెలంగాణ ఉద్యమానికి ఒక చరిత్ర ఉంది. ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా దాదాపు 25 సంవత్సరాల పాటు ఒక నిర్విరామంగా కృషి చేసినటువంటి పార్టీ డెవలప్మెంట్ కోసం చేశారు. తెలంగాణ 14 సంవత్సరాలు ఒక వనవాసాన్ని ఎత్తినటువంటి ఫీలింగ్ అప్పుడు ఉన్నటువంటి ఆ బీఆర్ఎస్ కార్యకర్తలు, అలాగే తెలంగాణ సాధించాలన్నటువంటి కోరిక వాళ్ళందరికీ కూడా ఆ 14 సంవత్సరాలు ఒక అరణ్యవాసంగా కూడా వాళ్ళు అభివర్ణిస్తున్నారు. ఆ తర్వాత 10 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ లేని సంక్షేమ పథకాలు కూడా మేము ప్రవేశపెట్టాం కాబట్టి ఈ పథకాలను దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నటువంటి ఒకటి కూడా చెప్తున్నారు. అంటే 25 ఏళ్ల పాటు జరిగినటువంటి బీఆర్ఎస్ రాజకీయ ప్రస్థానానికి సంబంధించి కూడా అలనాటి కష్టాలు, సుఖాలు, గుర్తులు, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా చర్చించేందుకు కూడా ఒక వేదికగా చెప్తున్నారు. వారి యొక్క అనుభవాలని కూడా ఇక్కడ పార్టీకి సంబంధించి ఈ రజతోత్సవ వేడుకల్లో ప్రజల ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మళ్ళీ కొత్త ఉత్సాహం కూడా 60 లక్షల మంది ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా కొత్త రక్తాన్ని, కొత్త ఉత్సాహాన్ని నింపేటువంటి ప్రయత్నంలో భాగంగా దీన్ని అభివర్ణిస్తున్నారు. మొత్తానికి రాబోయేటువంటి రజతోత్సవ వేడుకలకు సన్నాహాలు కూడా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో దాదాపు 1,50,000కు పైగా కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. వచ్చేటువంటి వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తామని చెప్పంటున్నారు. ఏప్రిల్ 27వ తారీఖు జరగబోయేటువంటి రజతోత్సవ సభకు చాలామంది కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇది ఒక ప్రతిష్టాత్మకంగా కూడా 25 ఏళ్ల ప్రస్థానంలో కూడా నిలిచిపోయే విధంగా సభా సమావేశాలు ఏర్పాటు చేసే విధంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.